మనందరం తెలుగులోనే మాట్లాడతాం, కానీ ప్రతి రీజియన్ కి ఓన్ స్లాంగ్ ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సేమ్ వర్డ్స్ ఉన్నవి కూడా యాక్సెంట్, టోన్, మీనింగ్, ప్లేసెస్ ని బట్టి మారిపోతాయి. మన పానల్ సినిమా ఒక ట్రైబల్ వరల్డ్ లో జరుగుతుంది. వాళ్ళు మాట్లాడేది నార్మల్ తెలుగు అయినప్పటికీ వాటి యొక్క మీనింగ్, డెప్త్ చాలా డీప్ గా ఉంటుంది. వాటిని నేను అర్థం చేసుకోవడం కోసం ఆ విలేజర్స్ తో నేను డైలీ మాట్లాడేవాడిని. ఆ కన్వర్సేషన్ లో వాళ్ళ యొక్క టోన్, ఆ రిథమ్స్ ని అర్థం చేసుకొని ఒక రైటర్ గా, డైరెక్టర్ గా ఆ ఫ్లేవర్ ని నా డైలాగ్స్ లో ఉండేటట్లు చాలా జాగ్రత్త పడేవాడిని. మన సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా వర్డ్స్ కాదు, ప్రతి ఒక్క లైఫ్ లో ఎమోషన్స్ టచ్ చేస్తాయి. రైటింగ్ టైంలో కానీ, షూటింగ్ టైంలో కానీ, డబ్బింగ్ టైంలో కానీ చాలా జాగ్రత్త కేర్ తీసుకొని చేసాం. ఆ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడే స్లాంగ్ ని నేను ఓన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడ్డాడు. పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా డబ్బింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది చేసాం ఆ స్లాంగ్ రావడం కోసం. ఒక్కసారి డబ్బింగ్ చెప్తే సరిపోయేది కాదు, ఇది మల్టిపుల్ టైమ్స్ అయితే చెప్పించడం జరిగింది. అంటే కొన్నిసార్లు ఆ టోన్ అనేది మిస్ మ్యాచ్ అయ్యేది. సో దాని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా చాలా సార్లు అయితే ఆ డబ్బింగ్ ప్రాసెస్ చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ సినిమా స్టోరీకి ఉన్న సోల్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమాని మీకు అందించడం కోసం మా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాం. సో అలా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఓపిక చేసాము. కానీ వన్స్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.